కార్యక్రమంలో బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. కాబట్టి ఇవాళ ఇక్కడ సభ పెట్టి ఇవాళ మీ అందరికీ మనం చేస్తున్నాం. దయచేసి ఆలోచించుకుని కోరుతున్నాను. ఈ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గం దుర్వాచనలో ఎంత దేనిగా ఉందో, ఎంత కార్యక్రమం ఉందో ఇటు చూసినా సరే ఓ పక్క వచ్చి ఆడవాళ్ళ మీద మానమంగాలు, ఓ పక్క హత్యలు, ఓ పక్క ఏమైనా అరెస్టులు, ఏమైనా భయప్రాంతం చేయడాలు. ఏంటి ప్రభుత్వం? ఇదేనా ప్రభుత్వం అంటే? ఇదేనా ప్రజాస్వామ్యం? మరి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఇదేనా? చెప్పండి. ఇదేనా కార్యక్రమం? చెప్పండి. ఎంత దౌర్భాగ్యం, ఎంత దుర్మార్గం అండి ఇది, ఎంత దుర్మార్గం అండి. దీని పైపెచ్చి మనమాట దీన్ని కాక మొన్న స్టీల్ ప్లాంట్ లో దగ్గర 80 చంపారు. స్టీల్ ప్లాంట్ ని కాపాడడానికి వచ్చి ప్రయత్నం చేసి సాక్షాత్తు కేంద్ర మంత్రి గారే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీర్మానం చేయడం వల్ల స్టీల్ ప్లాంట్ ఆగిందని చెప్తే నన్ను వచ్చి భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ అంటాడు. అక్కడ ప్రెసిడెంట్ అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని అమ్మిడే ప్రయత్నం చేస్తాడు. ఏమయ్యా, నీ కేంద్ర మంత్రికి ఇచ్చే గౌరవం మీద కూడా గౌరవం లేదా మీకు? మీకు ఎంతసేపు మీ కూడంలో మీ చంద్రబాబు నాయుడు తాపేది కాదుగా మీరు తయారయ్యారా? మీ పనేదా? మీకు మానవత్వం లేకపోతే మీకు వ్యక్తిత్వం లేదా? మీకు ఇండివిజువాలిటీ లేదా? ఏంటి మాటలు? కాబట్టి అడుగుతున్నాను. ఇవాళ ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. పేదవాడి కోసం మీరు ఇచ్చిన మాటలేంటి? మీరు చెప్పిన పని ఏంటి? మీరు చేస్తున్న పని ఏంటి? ఇవాళ అందరూ చూసాం. బంగారు కుటుంబాలు వచ్చి ఇవి సెలెక్ట్ చేస్తారంట. ఏ ఊర్లో ఏ బంగారు కుటుంబానికి ఏమి ఇచ్చారో దయచేసి చెప్పండి. మీ గైడ్ ఉంటే మీ ప్రభుత్వం ఏ ఒకటే చెప్పండి. ఏమైనా ఉంటే ఎక్కడ ఇచ్చారు చెప్పండి. వాళ్ళట ధనవంతులు చేస్తారట. ఒక్కడే పేదవాడిని ఇంకా పేదవాడిగా చేయకుండా మీరుంటే చాలు. ఇదా మీరు చేస్తున్న మాయ? 50 సంవత్సరాల కొంచెం మైలుకి వచ్చి మీరు వచ్చి ప్రకటిస్తారన్నారే, ఎక్కడ ఇచ్చారు? ఇవాళ అమ్మఒడికి వచ్చి ఇంకా డబ్బులు ఇవ్వాలి. నిజమా వాస్తవా కాదా? ఇంకా 7,000 రూపాయలు 8,000 రూపాయలు ఇచ్చి ఇంకా 13,000 రూపాయలు ఇవ్వకుండా ఇంకా ఆపిందా లేదా? ఇది వాస్తవం కాదు చెప్పండి. ఎవరైనా సరే ఏ నాయకుడు వచ్చి చెప్పండి. లేదు సాక్షాత్తు విద్యాశాఖ మంత్రి చెప్పనండి. నీ ఇచ్చేసేదని చెప్పి రేపు ఉదయం చెప్పనండి. మేము ఒప్పుకుంటాం. కనీసం ఒక పెన్షన్ ఇచ్చారా ఆడవాళ్ళకి గ్రామాల్లో చెప్పండి. అయితే భర్త చనిపోతారంట. ఆ భర్త వచ్చి 60 సంవత్సరాలు నిండి ఆడికి పెన్షన్ ఉంటే ఆ పెన్షన్ ఇస్తారంట. అంటే పెన్షన్ కోసం భర్త చనిపోవాలా భార్య కావాలంట. ఇదే కర్మ, ఇదే దుర్మార్గం. ఇదే ఏం మాటలయ్యా? మానవత్వం ఉందా మీకు? ఏం మానవత్వం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం చేస్తున్నావు నువ్వు? ఇలాంటి కార్యక్రమాలు. కాబట్టి ఇవాళ ఇంత మంటలు అయినా సరే మనకి ఈ చీపుల్ని కూడల్లో ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఇవాళ చెప్పి ఇవాళ గ్రామాన్ని కూడా మనమేమి చవాకులు చెప్పక్కర్లే, లేనిపోయి కళ్ళబల్లి మాట చెప్పక్కర్లే. ప్రజలు అనుభవిస్తున్న బాధల్ని, ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని, వారు రైతాంగం స్వతహాగా పడుతున్న బాధల్ని, ఆ కిరాణా షాప్ లో ఆ యజమాని పడుతున్న ఇబ్బందిని, జరుగుతున్న పరిస్థితుల్ని చాలు అది చెప్పండి. ఎక్కడికైనా ఇంటి చెయ్యి తడపందే పని అవుతుందా? ఏమిటి అవినీతి ఎక్కడుంది? ఇదేనా ప్రజాస్వామ్యం? ఇదేనా పరిపాలన? ఇదేనా అది? కాబట్టి దయచేసి ఆలోచన చేయమని కోరుతున్నాను. ఇంకా మన సూర్యుడు పక్కన పడుతున్నా సరే ఈ బాధల్ని మనం చూసి ఆ ఎండ కూడా మనకేమీ చేయలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం. అయినప్పుడు కూడా ఇవాళ అందరూ కలిసి ఇందాక అందరూ చెప్పిన ఓ ప్రతిజ్ఞ చేద్దాం. ఈ 2 సంవత్సరాలు పడుతున్న ఇబ్బందులకి ఈ వెన్నుపోటు కోరుతున్న వరకు ఈ వెన్నుపోటు ప్రభుత్వం బాధల వరకు మనందరం కూడా పోరాడదాం. ప్రజల తరఫున అండగా ఉందాం. మీ దగ్గర సెలవు తీసుకుంటాను.